లేకపోతే మక్కలు తీసి గట్టిలు ఎరగబెట్టుకో. ఇది అర్థం మాట్లాడతానండి. నేను మొన్న ఎడుతుంది గజం దూరం ఉంటే దేవుడి బాబు నన్ను ముట్టుకున్నాను. మీ మామయ్య గారు చూస్తే బాధపడరంట. అయ్యా ఎవరమ్మా మామయ్య? కాలు కట్టిన పొద్దు తగిలించిన పొద్దు చింత మదన మోహన్ గారు బాబు. ఇక ఆయన ఒకడు మిగిలిపోయి రిటైర్డ్ అయ్యాడు. ఏముంది ఆయన దగ్గర? కాళ్ళు కూడా లేవు. అంత ఎప్పుడు అద్దెలు తెచ్చుకుంటాడు. అది సరిగ్గా ఏమాత్రం పడుతుంది? పడుతుందంటే పట్టించుకుంటే చాలా పట్టి మొత్తం పట్టుతుంది. ఒకసారి పట్టాలగా పూటకి ఒక పూటకి తులం ఉండాల. ఏదో పూర్తిగా సర్దుకుంటాను బాబు. ఏదో 2 తులాలు సర్దుకుంటాడు ఉండ. నువ్వు సొమ్మని నువ్వు సర్దుకుంటాము ఉంటాడు. సరే పేపుదాన్ని వెళ్ళి వాడికి మధ్యలో పెట్టి దానికి శుద్ధంతో చాలా సైజు పెంచాడు. చాలే బాబు. అక్కడ సైజు పెంచితే ఇక్కడ నా సంచి పట్టద్దు. 2 కుట్లు తీసి కొయ్య అంతే పడుతుంది. ఎలా తింటావు? నాకు ఆ మాత్రం తెలీదా? అల్లుడు గారి పేరు చెప్పాను. నైస్ గా ఐస్ క్రీమ్ అలా ఇలా నాకుంటే తింటా. ఊరుకో. మన ఇంట్లో స్పూన్స్ లేవా? 5 నిమిషాలు. నేనేమన్నాను? పద్ధతిగా మాట్లాడు. ఇప్పుడు దాకా మర్యాదగా మాట్లాడు. ఏమిటో స్పూన్లు చెంచాలని కింద చేయి చూపిస్తున్నావేమిటి? ఏమన్నా నువ్వు కోపడుతున్నావు? తమ్ముడు మిత్రుడు పేరు మర్చిపోయాను. అక్కడ మంచి ఎలీషా గారు నన్ను ఆశీర్వదిస్తూ వారు 100 రూపాయల కానుకగా గుచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు వేళ అష్టైశ్వర భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుని ప్రార్థించుకుంటూ వారికి నా శిరస్సు వచ్చి కళాభివనాలు తెలుపుకుంటున్నాను. అయినా సర్దుకుంటాలే. సర్దుకుంటే లోపు సర్దుకుంటాను. సరే ఈ పేపుంది నేను మనకి మత్తులు పెట్టి దాటినంత శుద్ధ సైజు పెంచి బాబు. అక్కడ సైజు వేస్తే ఇక్కడ నా సంచి పట్టు. 2 కుట్లాలు తీసే కొద్దిగా ఎంత పడుతుంది? ఎలా చెప్తావు? కింద చేయి పెట్టి చూపిస్తాను. అదే స్పూన్ చెంచా లేవులే. అన్ని శాస్త్రలేనా? ఈయన 2వ రకంగా మాట్లాడుతున్నాడు. నేనేం లేవులే బాబు. శాసనలో కరెక్టే బాబు. శాసనలో దేశంలో కాదు బాబు, పెద్ద పెద్ద గంగాళాలు కూడా ఉంటాయి. అయ్యా లేదు లచ్చప్ప ఓరుకొచ్చి నేను ఊపిరాకుండా అదే పనికి తినవు. పాతలో గుర్తుకొచ్చి రోత పడతావు. రోత పట్టడానికి అలవాటు ఒక నాడితే జేబులో సిగ్గుమాలి ఏమన్నా. ఈ మాట మాట్లాడుతున్నావు. కోప ఎప్పటి పట్టుకోండి. ఏమన్నా నువ్వు మాట్లాడేది సిగ్గుమాలి ఓళ్ళకి అర్థం లేకుండా మాట్లాడతాడు. సెకండ్ సినిమాలు పెట్టినాక చెట్టు చెట్టు కింద నుండి బాబు గారికి నా భాష అర్థం కాదా? సిగ్గు మాలిందంటే చుట్ట మొక్క బాబు. నేను చుట్టాలు వెళ్తావా? అయ్యో అయ్యో పెద్దగా భాష నా అమ్మ ఇంటి కోపడితే అబ్బో ఏమి చేసే పనులు ఏమి అమ్మాయి చేయనట్టు ఇది సస్పెన్స్ సన్నివేశం. అయినా మానుకోరాదు. ఇది తిరుగు అది తిరుగు ఇది చూడు అది చూడన్నా మన పిల్లల మీద మచ్చలేంది? మీకు ఒళ్ళంతా మచ్చలు ఉండగలేదు. మాకు ఎక్కడ ఒక చోట ఇంత మచ్చ తప్పు వచ్చింది. మా మచ్చలు ఈ మచ్చలు ఈ మచ్చలు ఈ మచ్చలు మా మచ్చలు గురించా చెబుతాను. ఇంకో తప్ప గంట తరపున గల్లా కాడ కూర్చో గాలి దాగలక గట్టిలేదు. దీనికి లేకుండా కాటా కాడ కూర్చో తీయట్లేవు. నారాయణ ఓసి ఇది రాదమ్మా. మాకు ఒంటి మీద ఇన్న మచ్చలు అయితే పుడితే ఇచ్చికాని ఇన్న పెట్టులో లక్షలు ఉన్నట్టు. మీకు కానీ ఒంటి మీద మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడతాయి. మీ వ్యాపారం అంటే ఇదిగో నాకు చుట్టాభ్యాసం లేదు. సిగరెట్ ఇస్తారు షాపులు ఊపట్టాడు. ఇవ్వండి ఇవ్వండి. ఇదో నచ్చితే 4 పట్లు పట్టు నచ్చకపోతే 4 ఉన్నాడు. నా వద్దులే బాబు. నా చేతికి వచ్చిన ఏ వస్తువునైనా సరే నడపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు. ఆయన ఎంత బాధపడుతున్నాడో ఆయనకు తెలిసింది కాదు. నా నలుపుడు వద్దులే. మరి ఒక పని చేస్తావా? కనిపిస్తా కానీ చంద్రమాలకు చుట్టు కొనుక్కొని శాంతి వందకి పెంచాను కదా. ఎంత ఇస్తా? 10 పీస్. 10 పైసలు ఇస్తారంటే ఇది చెంపు నాశనంగా. 10 పైసలకి ఈ రోజుల్లో ఏమొస్తాయి? చాక్లెట్ కూడా రావట్లేదు. బాబు గారు 10 పీసు 20 పీసు 4 పీసు కొబ్బరి పీసు అది కనుక ఆ పీసు ఇది ఈ పీసు. నాకు కావాల్సింది వీళ్ళు మొదట్లోనే 10 రూపాయలు అడిగితే భయపడి పారిపోతాడు. అసలే మామూలు కాదు. తీసినాక ముందు మధ్యలోకి దిగినాక
రూపాయి అడుగుతాం, తర్వాత మత్తులో దిగడానికి ఎంత అయినా ముందు అసలు మొదలు పెడతా, ఎంత మాత్రం తెంపులు వేస్తాను. బాబు గారు నాకు కావాల్సింది ఎంత? బాబు నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, అందుకో అది తానురా అమ్మలే, అది తానురా. నాకు కావలసింది నీ దగ్గర ఉంది, అందుకో అది తానురా అమ్మలే, తానురా. నాకు కావాల్సింది 1 రూపీ. 1 రూపీ. 1 రూపీ అసలు మనకి లెక్కే ఉంది. 1 రూపీ వాల్యూ పడిపోయి ఓల్డ్ ఫైవ్ బ్యాక్. అసలు 1 రూపీ లెక్కే ఉంది. అమ్మో రూపాయలు అడిగితే 100. అసలు పొరపాటు చేసి ఇంకెంపు నాకు తెలియదు. 100 అడిగితే 1000 ఇచ్చేవాడేమో. ఎట్లా అసలు అడిగినట్ట? లెక్క లెక్కేసుకునేది కానీ ఇచ్చేది కాదు. ఎంత అడిగిందట? 1 రూపీ. నువ్వు కానీ బాబు గారు జేబులో చేయబెట్టాడు కానీ నువ్వు కానీ అమ్మ బాబు గారిని రూపాయలు అడిగితే 10 రూపాయలు నోట్ ఇచ్చాడు. ఎంత మంచి మహానుభావుడు ఆయన. మనకెందుకు పెద్దవాళ్ళ సొమ్ము, మనకెందుకు పరుల సొమ్ము పాము వంటిది, మనకెందుకు అసలు. మాకు సిద్ధాంతం ఉంది, ఎట్లా పరుల సొమ్ము పాము నాటిది మనం ముట్టుకోవద్దు అన్నారు మా అమ్మగారు. ఎవరు చెప్పారు? మా అమ్మగారు చెప్తుంది. శ్రీనివాసాచారి గారు చెప్పలేదా? మా గురువు గారు ఆయన కూడా అదే మాట చెప్పారు. అది చెప్పాడా? ఎంత ఇచ్చా? 10 రూపీస్. నాకొద్దు. నీ 10 రూపాయలకి నా 10 రూపాయలకు వడ్డీ వేసి 20 ఇస్తున్నా, తీసుకో. ఏది భలే ఉందా? 200 ఇచ్చుదేవా భలే ఉంది. బాబు అసలు ఇంత తెంపని పదాలు ఈ 100 నిజం చెప్తున్నా. ఇస్తున్నా, అభిమానంతో ఇస్తున్నా. మహానుభావుడు ఎంత మంచివాడు. 100 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ బాబు గారు సరేనండి. అమ్మాయి నన్ను సరి చేసుకో. మళ్ళీ చెప్పు. మీరు వస్తున్నారని తెలిసి పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఇద్దరు బజార్కి పోయారు. అబ్బాయికి ఇబ్బంది ఉంది. పెద్ద అమ్మాయి ఏమో మీకోసం మజ్జిగ తెద్దామని వెళ్ళింది, చిన్న అమ్మాయి ఏమో థమ్స్అప్ తెద్దామని వెళ్ళింది. ఈ ఇంట్లో ఎవ్వరు లేరు. అది నేనేం చేసేది? ఈ ఇంట్లో నువ్వు నేను మన ఇద్దరు మేము ఉన్నాం. ఆ ఇద్దరు నేనేం చేసేది? వాళ్ళిద్దరూ బజార్ నుంచి పోయి వచ్చేలేకే 1 గంట గంటన్నర టైం పట్టితే అనుకుంటా. అది ఏం చేయమని నన్ను? అదిగో అమ్మ ఈ ఇంట్లో మా ఇంట్లో మా అమ్మాయి లేని చూపు మారింది. నేను అసలే ఒక్కదాన్ని ఆడపిల్లలు ఉన్నాను. అదిగో చూపులు మారినాయి. అబ్బాయి లేరని నీ చూపులు వాళ్ళకు మారింది. నన్ను ఏదో చేయదలుచుకున్నాను. నిన్ను చేసిన నాశనం అయిపోవాలి అందరూ. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాను. కళ్ళలోకి ఎందుకు బాబు కళ్ళు పెట్టి చూస్తాను? చాలా ఉన్నారు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడనందుకు చెప్పలేని కొన్ని కొత్త పోల్చేటందుకు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడనందుకు చెప్పలేని కొన్ని కొత్త పోల్చేటందుకు.
ఏడు పాట పాడితే అందుకని అసలు కొద్ది హుషారైన పాట పాడితే కొద్దిగా నువ్వు వచ్చింది. అదిగో కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు, కళ్ళలోకి కళ్ళు పెట్టి